ముందుగా అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రుల సందర్భంగా 9వ రోజు నైవేద్యం మనం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని ఇక్కడ మనం 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా, నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం దీన్ని. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పాలను వేసి ఇలా మిక్స్ చేయాలండి. సో ఇక్కడ ఉడుకుతుంది కదా, ఇంకొక కప్ అయితే పాలు ఇక్కడ వేసేసుకోవాలి మనం. నెక్స్ట్ అంతా ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ కూడా ఇందులోకి అదే కప్తో తీసుకోవాలి. సో అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు బాగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది మనకు. సో ఇలా మనం ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్పు దాకా చక్కెరను వేసి బాగా కలుపుకోవాలండి. సేమియా ఉడికిన తర్వాత చక్కెర వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ దంచిన ఇలాచీ కూడా ఇందులో వేస్తున్నాను నేను. సో అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న కిస్మిస్ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా రెడీ అయిపోయిన పాయసాన్ని నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే పాయసాన్ని మీరు కూడా తప్పకుండా అంటే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి. అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.